హల్లెలూయా. గుడ్ మార్నింగ్. దేవుని మహాకృప వలన ఈ 8 నెలలు కాపాడబడి చివరి రోజుకు వచ్చున్నాం. ఈరోజు ప్రభుదినము. దేవుని మందిరాలకు వెళ్ళాలి. ఎంతవరకు దేవుడు సాయం చేశాడు అంతవరకు దేవునికి నమ్మకంగా ఉన్నట్లు ఆయన ఆలయంలోనికి వెళ్ళి ఆయన ఆరాధిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన ప్రణాళికలు ఎరిగి ఆయన ఆశించిన స్థాయిలో జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనాలయ్యా. దినములు గడిచిపోతూ ఉండగా మా బ్రతుకులో మేము నిన్ను స్తుతించువారిగా, నీ ప్రణాళికలు ఎరిగి నీవు అప్పగించిన పనిని ముగించువారిగా ఉండుటకు నీ రక్తములో కడగబడిన నీ నామమునందు విశ్వాసం వచ్చిన నీ బిడ్డలందరికీ నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, ఊరికే దినాలు గడిపేస్తున్నాం. ఏమైనా సాధిస్తున్నామా? ఈరోజు ఏదైనా నేను చేయవలసి ఉందా? నిన్నటి దినాన నేను చేయవలసింది చేసి ముగించేశానా? నిన్నటిది ఈరోజు, ఈరోజుది రేపు. చూడండి, ఈ రోజున ఈ అమ్మాయిలట అంటే ఈ ముందుగానే కొనేసుకొని రాబోయే 10 సంవత్సరాల్లో సంపాదించే డబ్బును ఈరోజే ఖర్చు పెట్టుకునేటట్టు బతుకుతున్నాడండి మనుషుడు. దేవుడు ప్రతిదినము నిన్ను దీవిస్తాడు. ఈనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి గురించి చింతించకు. ఈరోజు పని రేపటికి ఉంచుకోకు. అప్పుడు నీ జీవితం చాలా సఫలీకృతంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. ఈ ఒత్తిడి, స్ట్రెస్, ఈ పోరాటాలు, యాంగ్జైటీ, ఆత్రుత ఇవి ఉండవు. ప్రతి మనుషుడు ఆత్రుతతో నిండిపోతున్నాడు. కారణం ఏదో సాధించలేకపోయానే దిగులు, సాధించాలి అనే ఆశ, ఉన్న సమయం కాస్త వృధాపరుచుకుంటున్నారు. ప్రభు దినము 31వ తారీఖు దేవుని మందిరాలకు వెళ్ళడానికి మన హృదయాలను మనం సిద్ధపరుచుకున్నామా? మందిరానికి వెళ్ళేవాడు చక్కగా వస్త్రధారణ చేసుకొని స్నానం చేసి వెళ్ళే విషయం పక్కన పెట్టండి, చెయ్యాలి. అది కూడా బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి చాలా అవసరం. కానీ హృదయాన్ని సిద్ధపరచుకోకపోతే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనకి ఏమీ అర్థం కాదండి. ఏమి అనుభవించలేము ఆయన ప్రేమను, ఆయన శక్తిని. కాబట్టి దేవా, ఈ రోజున నాకేం నేర్పిస్తావని ప్రభువుని అడుగుదాం. ప్రతిరోజు అడగాలి. ప్రతిరోజు మీకోసం వాక్యాన్ని ధ్యానించి ఒక సందేశాన్ని ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని మీ దగ్గర తెస్తున్నాను కదా. తద్వారా నేను కూడా ఎంతగానో బలపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని చూస్తే, కాగా చివరి వచనం చూస్తే 13వ వచనం, 13వ అధ్యాయం 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. పరలోకంలో మనకి మిగిలేది ప్రేమే. అక్కడ మనకు విశ్వాసం అక్కర్లా, ఎదురుగుండానే ప్రభు ముందే ఉన్నాం కదా. అక్కడ మనకు నిరీక్షణ అక్కర్లేదు, మనం ప్రభు రాజ్యానికి చేరిపోయాం కదా. అక్కడ మనకు ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు అక్కర్లేదు. అక్కడ వాక్య సందేశాలు, గద్దింపులు, దిద్దుబాట్లు ఇంకేమీ లేవు. అక్కడ ప్రేమ పంచుకోవాలి, ప్రేమను అనుభవించాలి, ప్రభు ప్రేమలో ఆనందించాలి, ప్రభుతో స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యుగ యుగములు దినదినములు ఆయన్ని ఆరాధించటమే. ప్రేమ పరలోక సంబంధమైంది. ఆ ప్రేమను ఈ భూలోకంలో వాడమంటున్నాడు దేవుడు. ఆ ప్రేమను ఆయన వెల్లడి చేశాడు సెలవులో తన ప్రాణం ఇవ్వటం ద్వారా. ఆ ప్రేమను పంచిపెట్టాడు ఈ లోకానికి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఈరోజు మనకు దేవుని మీద ప్రేమ ఉందంటే దానికి కారణం ఆయన ప్రేమను మనం ఎరిగాం గనుకనే, అనుభవిస్తున్నాం గనుకనే. మరి నీ జీవితంలో క్రీస్తు ప్రేమ ఉంటే దానిని ఎలా ఉపయోగించుకుంటున్నావు? నీకు డబ్బు ఉందనుకోండి బ్యాంకులో, దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు? ఇవాళ అంతా డిజిటల్ మనీ, డిజిటల్ బ్యాంక్స్ వచ్చేసాయి కదండి. మీ డబ్బును చాలా ఈజీగా ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వాళ్ళకి వీళ్ళకి పంపాలంటే ఇంతకు ముందులాగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిలప్ చేసి లైన్లో నిలబడి కట్టి రావాల్సిన అవసరం లేకుండా జీపేలు, గూగుల్ పేలు, అది ఇదని ఏంటంటో వచ్చాయి కదా. మంచిదే. కానీ
నీ బ్యాంకులో చాలా డబ్బు ఉంది, దాన్ని నీవు డ్రా చేసుకోవాలంటే, దాన్ని నీవు ఎవరికైనా పంపాలంటే దానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ మర్చిపోయినా, పాస్వర్డ్ లేకపోయినా నీవు దాన్ని ఉపయోగించుకోలేవు. ప్రేమ అనేది పొక్కిషం ఇచ్చాడు దేవుడు మన అందరికీ. ప్రేమకు దాన్ని వర్క్ చేయాలంటే మనకు కావాల్సింది, అది పనిచేసేటట్టు చేసే పాస్వర్డ్స్ ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ. విశ్వాసం లేకుండా నీవు ప్రేమను పంచలేవు, నీవు ప్రేమను చూపించలేవు, ప్రేమ నీలో ఫలించదు. విశ్వాసముతో క్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మినప్పుడు నీవు ఇతరులను ప్రేమించగలుగుతావు. విశ్వసించినప్పుడు నీవు చూపించిన ప్రేమ ఫలిస్తుంది అని నమ్మగలుగుతావు. ప్రేమ పంచినప్పుడు అండి అది తప్పక ఫలిస్తుంది. నా సేవలో 54 సంవత్సరాల నుంచి పలు విధములైన సేవలు నేను చేస్తున్నా. పలు మీడియాస్ ఉపయోగించాం, డైరెక్ట్గా సోషల్ మీడియా ద్వారా, టీవీ ద్వారా, రేడియో ద్వారా, బహిరంగ సభల్లో, స్ట్రీట్ మీటింగ్స్లో 1-to-1 ఒకరితో కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ నేను గమనించింది ఏంటంటే, ఏది చేసినా అది ప్రేమతో చేస్తేనే ఆ సేవ ఫలిస్తుంది. అంటే అవతల వ్యక్తిలో క్రియ జరుగుతుంది. ప్రేమ ద్వారా మాత్రమే ఒక ఆత్మను సంపాదించగలం అన్నది నేను రూఢిగా చెప్పగలను. నువ్వు ఎన్ని కరపత్రాలు పంచు, నువ్వు ఎన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టు, నువ్వు ఎన్ని ప్రసంగాలు చేయి, ఎంత మంచి పాటలు పాడు, ఏవైనా చేయగానే ఒక మనిషిని క్రీస్తు కొరకు సంపాదించాలంటే అతని జీవితంలో క్రీస్తు ప్రేమను అనుభవించేటట్టుగా చేయాలి. అందుకే పౌలు అన్నాడు కదా, దేవదూత భాషలతో నేను మాట్లాడిన, కొండలను పెకలించగలిగిన విశ్వాసం నాకున్న, కాల్చబడడానికి నా శరీరం అప్పగించిన, బీదలకు నా ఆస్తంతా పంచిపెట్టిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడు. ప్రేమను వృద్ధి చేసుకోవడానికి మనకు విశ్వాసం కావాలి. దేవుడు నిన్ను ప్రేమించారు అనడానికి రుజువులు కావాలా? చాలామంది దేవుని ప్రేమను గుర్తించడానికి రుజువులు అడుగుతారు, గుర్తులు అడుగుతారు. నా దృష్టిలో అమ్మ నన్ను ప్రేమిస్తుంది అనడానికి, అమ్మ నన్ను 1కి 4 సార్లు ఐ లవ్ యూ చెప్పు మమ్మీ అని నేను అడగను. అమ్మ ప్రేమ, అమ్మ ఆప్యాయత, అమ్మ తాకుదల్లో ఉంది, అమ్మ మాటల్లో ఉంది, అమ్మ చూపులో ఉంది. అమ్మ అనగానే ప్రేమకు ప్రతిరూపం. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పుకోవడానికి ఎలా గ్యారంటీ అని అడగాల్సిన అవసరమే లేదండి. ఆయన వైపు చూస్తే, ఆయన ప్రేమ కార్యాలను చూస్తే, ఆయన మన జీవితంలో చేసిన విషయాలను చూస్తే ఆ ప్రేమ ఎట్టిదన్నది మనం గుర్తించగలుగుతాం. ఆ ప్రేమను మనం జుర్రుకోగలుగుతాం. నీకు విశ్వాసం లేకపోతే ప్రభువు ప్రేమను నువ్వు పొందుకోలేవు. నువ్వు పొందుకోకపోతే దాన్ని ఇతరులకు పంచలేవు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, వీటి ద్వారానే మనం ప్రేమను ఇతరులకు పంచగలుగుతాం. ఒక వ్యక్తికి సువార్త చెప్పి ఒక ఊరిలో వచ్చినప్పుడు విశ్వాసంతో ఆ వ్యక్తులు మారతారు, అక్కడ విత్తబడిన వాక్యం ఫలిస్తుంది అని విశ్వాసం లేకపోతే, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది కాబట్టి నేను సువార్తను ప్రకటిస్తున్నాను అన్నట్టు పని చేయలేమండి ఈ రోజుల్లో. అంతేకాదు, వారు చాలామంది తాగుబోతుల కొరకు, వ్యభిచారుల కొరకు, మరి చాలా బాధలు, కష్టాలు, శ్రమలలో, నష్టాలలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థించాను అని చెప్పడం కాదు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఆ తాగుబోతు మారతాడు, ఆ గర్భఫలం కలుగుతుంది, ఆ కుటుంబం కట్టబడుతుంది, ఆ జీవితంలో మేలు కలుగుతుంది అని నీవు నిరీక్షించినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. చాలాసార్లు మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు, ఆ మీటింగ్కి వెళ్తే ఇంత పెట్టుబడి పెట్టి మీటింగులు పెడితే కనీసం మా ఖర్చులు వస్తాయా అని ఆలోచించవలసి వస్తుందండి. ఖర్చులు రాని చోటుకి వెళ్ళి ఎందుకు మనం ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టాలనిపిస్తుంది. కానీ ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు నామంలో చేసినప్పుడు తప్పకుండా దానికి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. అది ఇవాళ కాకపోతే కన్నీటితో పిడికెడు గింజలు పట్టుకొని విత్తుచు వాడు సంతోషంతో పనులకు వస్తాడు. మేబీ ఆఫ్టర్ 1 year or 2 years or 10 years అనే నిరీక్షణతో నీవు ప్రేమించు. ఇంత ప్రేమించాను ఏం లాభం అనొద్దు. నీవు చూపించిన ప్రేమను ఈరోజు తిరస్కరించిన వ్యక్తే ఆ ప్రేమ ద్వారా పట్టబడతాడు.
తండ్రి ఆ తప్పిపోయిన కుమారుడిని ఎంతో ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను గుర్తించని కుమారుడు తండ్రితో గొడవపడి నాది నాకు ఇచ్చేయి, నా ఇష్టమని వెళ్ళిపోయాడు. కానీ తిరిగి రావడానికి కారణం ఏంటంటారు? తన తండ్రి ప్రేమ గుర్తొచ్చింది. తన తండ్రి ప్రేమ తనను ఆకర్షించింది. తన తండ్రి ప్రేమ తనకు నిరీక్షణ ఇచ్చింది. అవును, ఆ తండ్రి ఆ కుమారుణ్ణి వదిలేశాడే కానీ ఆ కుమారుడు ఎక్కడికి పోలేడు, తిరిగి వస్తాడు. నా కుమారుడు నా దగ్గరికి నేను చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా తిరిగి నేను ఆదరించబడతానని నిరీక్షించాడండి. ఆయన విశ్వసించాడు. కాబట్టి వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే వాడు పోతే పోయాడు, ఏమైపోయాడు అని వదిలిపెట్టలేదు. కానీ ఏ రోజుకైనా నా కుమారుడు నేను చూపిన ప్రేమను బట్టి నా దగ్గరికి వస్తాడు అని నిరీక్షించాడు. కాబట్టి దూరంలో ఉన్నప్పుడే చూచి కౌగిలించుకొని ముద్దాడగలిగాడు. ప్రేమించినోడు ఎప్పుడూ నష్టపోడండి. నేను లోక ప్రేమల గురించి మాట్లాడతలేదు సుమా. తల్లిదండ్రుల ప్రేమను ఈ రోజున బిడ్డలు తిరస్కరిస్తున్నారు. కానీ అనేకులు మీ తల్లిదండ్రుల ప్రేమను ఎంత త్వరగా మీరు గుర్తిస్తే అంత మెరుగండి. వారు బ్రతుకున్నప్పుడే గుర్తించండి. చాలామంది బిడ్డలు చెప్పడం వింటాను, మా అమ్మ నాన్న మమ్మల్ని ఎంతో ప్రేమించారు, ఎంతో త్యాగం చేశారు, ఎన్నో విధాలుగా మమ్మల్ని తీర్చిదిద్దారు, ఈరోజు మేము ఏమై ఉన్నామో అది వారి ప్రయాస వల్లే అన్న సంగతి వాళ్ళు బతుకున్నంత కాలం ఒక్కసారి కూడా వారితో చెప్పరు, ఒక్కసారి కూడా అది గుర్తించరు. కానీ వారు మరణించిన తర్వాత ఏదో స్థాయిలో వారు గుర్తిస్తారు, ఖచ్చితంగా గుర్తిస్తారు. తప్పకుండా ప్రేమ విఫలమవ్వదు. లవ్ నెవర్ ఫెయిల్స్. ప్రేమ అగాధ జలములంత లోతైనది. యేసయ్య ప్రేమ గురించి చెప్తున్నా, అగాపే ప్రేమ. ప్రేమిద్దాం, ప్రేమను పంచుదాం. ఈ లోకానికి ప్రేమ లేక అల్లాడిపోతున్నారండి. మోసపు ప్రేమలు, అబద్ధపు ప్రేమలు, శారీర ప్రేమలు, లోక ప్రేమలతో మనుషులు తృప్తి పొందుకుంటూ ఎండిపోయిన స్థితిలో దిగజారిపోయి విడిచిపెట్టబడుతున్నారు. క్రీస్తు ప్రేమ దినదినాభివృద్ధి పొందేది. యేసయ్య చివరిగా తన శిష్యులతో ఒక మాట చెప్పాడు, నేను మీకు కొత్త ఆజ్ఞిస్తున్నాను, ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం ద్వారా మీరు నా శిష్యులని లోకమంతా తెలుసుకుంటారు. చర్చిలకు వెళ్ళేది మనం దేవుని ప్రేమను పంచుకోవటానికి, దేవుని ప్రేమతో ఒకరినొకరు ఆదరించుకోవడానికి, బలపరుచుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, దీవించబడడానికి వెళ్తున్నాం. అంతేగాని చర్చిలకు కూడా వెళ్ళి గొడవలు పెట్టుకునేవాళ్ళు, చర్చిల్లో కూడా అసూయ, ద్వేషాలకు, భేదాలకు, విభేదాలకు చోటిచ్చేవారుగా ఉన్నారు. అటువంటి పరిస్థితికి చోటివ్వకండి. ప్రేమే జయిస్తుంది. నీ శత్రువుడు కూడా ప్రేమించు, నీ మిత్రుడు అవుతాడు. నీ కీడు చేసిన వారిని ప్రేమించు, నీ కళ్ళెదుటే వారు నీ ప్రేమను గుర్తించి నిన్ను గురించి అతిశయించడానికి కారకుడు అవుతావు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ప్రేమాలయం అని పేరు పెట్టుకున్న మందిరాలలో కూడా క్రీస్తు ప్రేమ లేని పరిస్థితుల్లో ఉన్న ఈ అంచె దినాలలో ప్రేమే ఫలిస్తుందని, ప్రేమే జయిస్తుందని, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమన్నావు కనుక విశ్వాసము, నిరీక్షణ కలిగి ప్రేమను వృద్ధి చేసుకున్నటకు మాకు సహాయం చేయము. ప్రేమయే వీటిలో శ్రేష్టమైనదన్నావు. ఇహమందు పరమందు నిరంతరము క్రీస్తు ప్రేమలో ఆనందించి క్రీస్తు ప్రేమందు అతిశయించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రేమను బట్టానండి మీకోసం ప్రార్థన చేస్తుంది. మీరెవరో మాకు తెలీదు. కోర్స్ మీలో కొంతమంది జూమ్లోకి వస్తున్నారు, మేము చూడగలుగుతున్నాం. మీరు లైవ్లో మీ లైవ్ చాట్ ద్వారా మీ యొక్క ప్రార్థనా భారాలు పంపడం ద్వారా మీ వివరాలు తెలియజేస్తున్నారు. దాన్ని బట్టి తెలియని ఒక అనుబంధం కలుగుతుంది. మిమ్మల్ని గుర్తుపట్టగలుగుతున్నాం. మీ పేర్లు ఎక్కువ సార్లు రావటం వల్ల మిమ్మల్ని ముఖాముఖిగా చూడకపోయినా మీ మీద మాకు ఒక అభిమానము, ఒక ఆప్యాయత, ఒక ప్రేమ, క్రీస్తు ప్రేమ కలుగుతుంది. క్రీస్తు ప్రేమతో మీరు బాధల్లో ఉంటే మేము బాధపడతాం, మీరు సంతోషించినప్పుడు, జయం వచ్చినప్పుడు, జవాబు వచ్చినప్పుడు మేము కూడా మీతో పాటు సంతోషించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు మీ వాట్సాప్ మెసేజ్లు పంపుతూ ఉండండి. ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపడం మాకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. 954041 నెంబర్కి
లేదా 9100 నెంబర్కి మీరు ఇతర దేశాల్లో ఉంటే టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపించవచ్చు. ఏ విధంగా మీరు పంపించినా అవన్నీ మేము పరిశీలిస్తున్నాం. మీరు వినేసి ఊరుకుంటే మాకు ఎలా తెలుస్తుందో చెప్పండి. కనీసం లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. మరి కనీసం ఎవ్రీ మండే జూమ్లో వస్తున్నాం. మీరు జూమ్లోకి వచ్చి కనీసం వారానికి 4 సార్లు, నెలకు 4 సార్లు మాత్రమే అవకాశం ఉంది కనుక మీరు ఆ టైంని కొంచెం స్పేర్ చేసి మాతో గడిపితే మనందరం కలిసి దేవుడిని స్తుతించడానికి, క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి సహకరించిన వారు అవుతారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో కల్వరి దర్శనం అనే టీవీ ప్రోగ్రాంలు కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. ఎంతోమంది టీవీ ప్రోగ్రామ్స్ని ఇంకా చూస్తున్నారని ఈ మధ్య మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. కడపలో ఈ నెలలో గడపలో జరిగిన గెట్ టుగెదర్కి 131 ఊర్ల నుంచి, పల్లెటూరుల నుంచి, చిన్న చిన్న కుగ్రామాల నుంచి వచ్చిన జనం గెట్ టుగెదర్లో ఇచ్చిన సాక్ష్యాలు గమనించినప్పుడు వాళ్ళందరూ సంవత్సరాల తరబడి టీవీ ప్రోగ్రాం ద్వారా బలపడి దీవించబడుతున్నారని తెలియజేసినప్పుడు ఆ ప్రోగ్రామ్స్, టీవీ పరిచర్య ఆపుదామనుకున్న ఈ సమయాల్లో అవి ఎంతో ప్రాముఖ్యమైనదని గుర్తిస్తున్నాం. అది ఎంతో ఎక్స్పెన్సివ్ మినిస్ట్రీగా ఉంది. ఎన్నో బిల్స్ కట్టవలసి ఉంది టీవీ ఛానల్స్కి, వివిధ ఛానల్స్కి, వివిధ భాషల వారికి. కాబట్టి ఇటువంటి పరిచర్యలో మీరు సహకరించాలని ఆశిస్తే, టీవీ పరిచర్య కొరకు ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళ కానుకలు పంపించి ప్రభు మాకిచ్చే ప్రతిఫలంలో మీరు కూడా పాలుపప్పులు పొందండి. డబ్బులు అడగటం లేదండి. మిమ్మల్ని ప్రభు ప్రేరేపిస్తే ప్రభు సేవలో మీ పెట్టుబడి పెట్టి ప్రభు ఇచ్చే ఫలాన్ని మీరు పొందండి అని గుర్తు చేస్తున్నాను అంతే. ఈ విషయమే ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 10 లోపల కాల్ చేయండి. ఉచితమైతే కల్వరి చర్చ్లో జరిగే లైవ్ ఆరాధన లైవ్ మీకు అందిస్తున్నాం. అది చూసే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇంగ్లీషు, తెలుగు, తమిళ్, హిందీ కార్యక్రమాలు కనుక మీ ఫ్రెండ్స్కి, ఇతర భాషల్లో ఉన్నవారు, సిటీస్లో ఉన్నవారు పరిచయం చేయండి. అలాగే ఉచితమైతే అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్లూరు ప్రతి ఊరిలో మళ్ళీ కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడైనది కాక.